ఈరోజు చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క కృషి, కార్యకర్తల యొక్క పట్టుదల, కార్యకర్తల యొక్క ఆశీస్సులు, కార్యకర్తల యొక్క అండతోని నన్ను ఎమ్మెల్యే చేసిన ఫస్ట్ గా మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కారాలు చేస్తా ఉన్నాం. మిత్రులు అంటున్నారు జిఎంఆర్ గారు రేవంత్ రెడ్డి అన్న దగ్గర మా అందరికీ పోటీ ఉంటుండే. నాకు కాంగ్రెస్ కార్యకర్తల అండ ఉన్నది, పైసలు లేవు కానీ కార్యకర్తల ఇలా కాళ్ళు మొక్కినా నా జీవితానికి అర్థం ఉండదు. కాబట్టి మీకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గ్రామ స్థాయి నుంచి, వార్డు మెంబర్ స్థాయి నుంచి, విలేజ్ కమిటీ నుంచి, మండల ప్రెసిడెంట్, బ్లాక్ కాంగ్రెస్ ప్రతి ఒక్కరికి న్యాయం చేసినాడే నేను ఎమ్మెల్యేగా తృప్తి పడతా మీ అందరితోనని చెప్పి మనం చేస్తా ఉన్నా. మరి అందరికీ వాస్తవాలు తెలుసు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కొలువు తీరిందంటే పెద్ద రాజకీయ నాయకుల వల్ల కాదు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేసినందుకే ఈ రాష్ట్రంలో కొలువు తీరింది. మరి ఈరోజు మన ఎన్నికలైన తర్వాత విజయోత్సవం ర్యాలీ కానీ, విజయోత్సవ సభలు కానీ మనం అందరం ఒక భోజనం పెట్టుకొని కార్యకర్తలతోని కలిసి భోజనం చేయాలనుకున్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, జరుగుతున్న పరిస్థితులు, మనకు టైం దొరకలేని సమయంలో ప్రతాపన్న పెద్దలు వారితో నేను అనడం జరిగింది. ఓ రోజు పెడదామన్నంటే జర్ర దూసి పెడదాం అని కాలయాపన జరిగింది. అయినా మనమందరము మళ్ళొకసారి విజయోత్సవ సభ అనుకోండి, మన గ్రామంలో అనుకోండి, మండలంలో అనుకోండి, కార్యకర్తను తృప్తిపరిచే కార్యక్రమం తీసుకుంటాం. మీకందరిగా అండగా ఉండే కార్యక్రమం తీసుకుంటాం. కాబట్టి ఇప్పుడు దయచేసి మీ అందరిని పిలిచినాం. 1000-1500 మందిని అనుకున్నాం. 3000 మందికి సంపూర్తిగా పౌష్టికారంతో కూర్చున్న చేపల పులుసు, మటను, చికెను అన్ని ఉన్నాయి. మీరు వంశన్న మీద గౌరవించి, వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలను గౌరవించి, వేదిక మీద ఉన్న పెద్దలందరూ గౌరవించి మీరందరూ ఒక అర్ధగంట సమయం పాటించాల్సిందిగా. వంశన్న అందరి వాడు, క్రమశిక్షణ కలిగిన లీడరు. వంశన్నను చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. ఒక్కసారి మీరందరూ ఒక 20 నిమిషాలు నిశ్శబ్దంగా క్రమశిక్షణతో కూర్చోవాల్సిందిగా. నేను 15 నిమిషాలు మాట్లాడతా. మీరు ఇచ్చిన అవకాశం మాట్లాడడానికి కాబట్టి, మాట్లాడవలసిన అవసరం ఉంది కాబట్టి ఇలా చాలా సంతోషం. ఈనాటి సమావేశానికి, విస్తృత స్థాయి సమావేశానికి రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కష్టజీవి, కార్యకర్తకు అహర్నిశలు అండగా ఉన్న స్థానిక సంస్థలలో కానీ, గ్రామ స్థాయిలో రాజకీయాల గురించి కూడా తెలిసిన వ్యక్తి, ఎన్నో సమస్యల మీద పోరాడిన వ్యక్తి, ఇవాళ ఒక దుర్మార్గమైన పార్టీ 10 సంవత్సరాల నుంచి దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి కాంగ్రెస్ కార్యకర్తను ఎన్నో ఇబ్బందులు పెడితే కాంగ్రెస్ కార్యకర్తకు, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన రేవంత్ రెడ్డి అన్న గారు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత మా అందరితోనే ఒకటే మాట మాట్లాడిండు. ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని మనం ఫస్ట్ మీరు ఎమ్మెల్యేలమైనది కాదు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు మనం విలువ ఇవ్వాలి. కాంగ్రెస్ కార్యకర్తకు స్థానిక సమస్యలలో వారికి అండగా నిలవాలి. ఇలా ప్రభుత్వాలలో మనం వాళ్ళ భాగస్వామ్యం చెయ్యాలని చెప్పి కూడా ప్రతి ఒక్క విషయము చర్చించడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఒడితొడుగులు ఎదుర్కొంటుంది. ఎలా మీ అందరు తెలుసు. ఓ దిక్కుమల్లోడు, ఓ తాగుబోతాడు,
ఓ దుర్మార్గుడు ఇలా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు కాబట్టి ఆ దుర్మార్గుల నుంచి ఆ తాగుబోతుల నుంచి మనందరినీ విముక్తి చేసిన ముఖ్యమంత్రి వర్యులు అహర్నిశలు కృషి చేస్తుంది కాబట్టి ఇవాళ పరిస్థితుల్లో మనందరి బిడ్డ పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిందంటే మీ వల్ల ఈ వేదిక మీద ఉన్న వల్ల అందరి కృషి వల్లనే ముఖ్యమంత్రిగా ఈరోజు మన పాలమూరు బిడ్డ కాగలిగింది కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వాలు తాగుబోతు ముఖ్యమంత్రి ఎందుకంటుందంటే ఒకసారి ఎంపైనప్పుడు పాలమూరు ఎత్తుపోతల పథకం లక్ష రిజర్వ్ చేస్తా అని చెప్పి 10 సార్లు తాగి ఆ మాట ప్రతి మీటింగ్ లో చెప్పిండు కాబట్టి మాట తప్పినోడు కాబట్టి తాగుపోతాడని చెప్పి మాట్లాడవలసి వస్తుంది. ఇలా మనల్ని మోసం చేసిండు కాబట్టి మళ్ళొక్కసారి మోసం జరగకుండా ఇలా పాలమూరు ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించాలంటే కేంద్రంలో మన వాళ్ళు ఉండాలి, మన నియోజకవర్గం ఎంపీ మన వాళ్ళు ఉండాలి కాబట్టి వాళ్ళ నిర్లక్ష్యం 15 ఏళ్ళు పాలమూరు ఎత్తిపోతల పథకం ఇలా నిర్లక్ష్యానికి గురైంది. ఇవాళ నిర్వీర్యం అయిపోయింది. ప్రాజెక్టు లేదు, పాడు లేదు. లక్ష్మీదేపల్లి ప్రాజెక్టు రిజర్వాయర్ దగ్గర చెంచాడు మన్ను కూడా తీయలేదు, కాగితం కూడా నల్లగా చేయలేదు. కాబట్టి ఇవాళ మన ప్రాంతం వల్ల షాద్ నగర్ ప్రాంతం ఎంతైన ప్రాంతం, నీటికి కటకట ఉన్న ప్రాంతం, సాగునీరు లేని ప్రాంతం, ఇవాళ తాగునీరు కూడా మీరు పొందిన ప్రాంతం కాబట్టి మన భావి భవిష్యత్తుకు భావి భవిష్యత్ తరాలకు మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ పాలమూరు బిడ్డగా ఇలా వంశీ చందర్ రెడ్డి గారిని మహబూబ్నగర్ నియోజకవర్గం ఎంపీ సీటుకు ఇవాళ ఏకగ్రీవంగా ఇవాళ ఎంత నిశ్చితంగా ఏ ఇబ్బంది లేకుండా పాలమూరు ఎంపీ సీటు నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలను ఎవరు ఇబ్బంది పడకుండా ఎవరు ఆందోళన పడకుండా కాంగ్రెస్ కార్యకర్తల మనోభావము కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన లేకుండా చక్రం తిప్పిన నాయకుడు వంశీ చంద్రారెడ్డి అని చెప్పి మీ అందరితో మనం చేస్తా ఉన్నాం. ఒకే మాట 18 ఏదైతే జరిగిందో 18లో జరిగిన ఎన్నికల్లో వారందరికీ చెప్పిండు, ఇవాళ అన్న కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది, ఎవరు ఎంపీ పోటీ చేయడానికి ముందుకు వస్తలేరంటే ఒక పార్టీ ఆదేశాల మేరకు ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడు కాబట్టి కష్టకాలం అని తెలుసు, ఇవాళ దుర్మార్గమైన పార్టీ ఉందని తెలుసు, కాంగ్రెస్ కార్యకర్తలు కష్టంలో ఉన్నారని తెలుసు, అయినా పోటీ చేసి ఆ రోజు మమ్మల్ని అందరికీ చెప్పిండు, అన్న 23 నాడికే మన దశ దిశ, ఆ రోజు మిమ్మల్ని అందరూ కూడా ఎమ్మెల్యేలో చూసిన తర్వాత నేను ఎంపీకి వస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా ఇవాళ వారు మాటలు నిలబెట్టుకున్నారు, ఇవాళ కార్యకర్తలు మాటలు నిలబెట్టుకున్నారు. మాట నిలబెట్టుకోవాల్సింది వేదిక మీద ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే. వారికి అండగా ఇవాళ ఎన్ని కష్టాలు వచ్చినా వారిని ఎంపీగా చూడవలసిందే, మనం అందరం ఎంపీగా గెలిపియాల్సిందే. కాబట్టి మీ అందరికి తెలుసు ఇవాళ వేదిక మీద ఒక బలం కావాలి మనకి. ఇవాళ ఎవరికి నష్టం రాకుండా చూడవలసిన బాధ్యత పెద్దలందరూ చెప్పారు. మీరెక్కడ ఆందోళన పడొద్దు, అనుమానం పడొద్దు. కాంగ్రెస్ పార్టీ మీ అందరు తెలుసు ఇలా ఇంతే ఉంది, దీన్ని నింపాలంటే ఇలా ఇతర పార్టీల నుంచి కూడా మనం బలం పెంచుకోవడానికే అందరం ప్రయత్నం చేస్తున్నాం, అందరూ ప్రయత్నం చేస్తాం. కానీ నిండినాక బాటలు మీ చేతుల్లో ఉంటది, దానికి భయపడవలసిన అవసరం లేదు. ఇష్టం ఉన్నప్పుడు తాగవచ్చు. కాబట్టి ఎక్కడ ఆందోళన చేయకండి. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ నాయకులు, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు
దుర్మార్గుడు మేక వండ పుల్లినాక అన్యాయ బోరమిసాలోడు ఏమేం చేసిండో ఈ నియోజకవర్గంలో వారి కుటుంబం వాళ్ళ కొడుకులు వికృత చేష్టలు దుర్మార్గాలు అన్యాయాలు చేశారు కాబట్టి ప్రతాపన్న యొక్క ధ్యేయం ఒకటే, శ్యామన్న ధ్యేయం ఒకటే, విశాల ధ్యేయం ఒకటే, ప్రియాంక ధ్యేయం ఒకటే. ఇక్కడున్న బాబర్ గాని జడ్పీటీసీ వెంకటరామరెడ్డి అన్న గాని మిగతా కాంగ్రెస్ నాయకులు వాళ్ళ లోపల మనం కూడా ఆందోళన చూడాలి, వాళ్ళ లోపల భయం చూడాలి. ఒకటి చిన్న భయం మొన్ననే చూపెట్టారు కాబట్టి ఇది మనస్ఫూర్తిగా చెప్తున్న మాట. వాళ్ళు ప్రజలను ఎట్లా పీడించరు, నాయకులను ఎన్ని ఇబ్బందులు పెట్టరు, అధికారులను అడ్డం పెట్టుకొని చెయ్యని వికృత చేష్టలు లేవో, చెయ్యని అన్యాయం లేదో, దుర్మార్గాలు అవినీతి అక్రమాలు రాజ్యం మేలింది కాబట్టి వాళ్ళ లోపల భయం చూడాలి, వాళ్ళ పార్టీని బలహీనపరచాలనేది ఒకటే లక్ష్యం తప్ప ఇవాళ మీ ఒక్కరికి కూడా పనిచేసే కాంగ్రెస్ కార్యకర్తకు కాంగ్రెస్ పాలసీ ఒకటే, సెలెక్ట్ అండ్ ఎలక్ట్. పనిచేసడానికి అన్యాయం జరగడానికి వీలే లేదు. మీ అందరికి తెలుసు చిన్న తప్పిదం జరిగింది 2014లో ఒక కాంగ్రెస్ కార్యకర్తకు అన్యాయం అయితేనే 10 ఏళ్ల వనవాసం ఏం చేసిన 10 ఏళ్ల వనవాసం ప్రతాపన చేసిండు కాబట్టి అటువంటిది మళ్ళా పునరావృతం కాకుండా మీ అందరూ కూడా పని చేయడానికి ప్రయత్నం చేయండి. మీ గ్రామాలలో ఇలా ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత మనం బలం మెచ్చుకోండి. ఇలా ప్రతి ఒక్కరు మన వెంబడొస్తున్నారు, మనము ఎక్కడ అనుమాన పడకండి. మీరు కష్టపడ్డలకు మేమందరం కూడా వేదిక మీద ఉన్నమందరం కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేస్తాం. మీ అందరు పనిచేసిన వాళ్ళు తప్పకుండా ఆ స్థాయి గ్రామ కమిటీలో వార్డు మెంబర్ అయ్యే స్థాయి ఉంటే వార్డు మెంబర్, సర్పంచ్ అయ్యే స్థాయి ఉంటే సర్పంచ్, ఎంపీటీ అయ్యే స్థాయి ఉంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ అయ్యే స్థాయి ఉంటే జడ్పీటీసీ, ఎంపీపీ స్థాయి ఉంటే ఎంపీసీసీ. ఇలా అన్ని స్థాయిలు శాత కాకపోతే నామినేటెడ్ పోస్టులు కూడా ఉంటాయి, అందులో అకామిడేషన్ చేస్తాం. మూడవది మా అందరి దగ్గర లిస్ట్ ఉంది. ఇవాళ స్థానిక సంస్థలలో బలం లేకపోతే ఇవాళ నామినేటెడ్ పోస్టులు పూర్తయితే మిగిలిన కార్యకర్తలను ఆర్థికంగా ఆదుకుంటాం మిమ్మల్ని అని చెప్పి మీరెక్కడ భయపడవలసిందిగా అవసరం లేదని చెప్పుకుంటూ రాబోయేలో ఇలా ఎంపీ ఎలక్షన్ చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉంది. మీ అందరు తెలుసు రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి చేయవలసిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త యొక్క బాధ్యత కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే వంశీ చంద్రన్న మీ అందరి తెలుసు ఒక చిన్న వయసులో ఈ దేశంలో ఒక మునిమన్మడు రాహుల్ గాంధీ కుమారుడు, నెహ్రూ మునిమన్మడు, ఇందిరమ్మ మన్మడు మీ అందరు తెలుసు. అటువంటి వ్యక్తికి అత్యంత సమీపంగా ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అని మీ అందరితో మనం చేస్తా ఉన్నా. ఇవాళ రాహుల్ గాంధీకి దగ్గరున్న వ్యక్తి ఒక ఎంపీగా చేసి పంపితే ఇవాళ మన అవసరాలు, మన కష్టాలు, మనకొచ్చే రాజకీయ ఒడితొడుగులు ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. అవన్నీ అధిగమించాలంటే వంశీచంద్ర రెడ్డి అన్న ఎంపీగా ఢిల్లీలో ఉంటే ఏ సమస్య వచ్చినా అభివృద్ధి కార్యక్రమాలైనా ఏవైనా మీరు చూడండి. ఆ ఎంపీలకు శాత కాలేదు పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేసే బాధ్యత వంశంగా తీసుకుంటాడు. మన లక్ష్మీదేపల్లి రిజర్వాయర్ రావడానికి ఇలా అలైన్మెంట్ ఎన్నో విధాల చేంజ్ అయినాయి. అయినా మన ప్రభుత్వం వచ్చింది. ఇవాళ మన ప్రభుత్వంలో అనుభవం కలిగిన అనుభవం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మీద
మొన్ననే మాట్లాడాలంటే ఇరిగేషన్ మీద ఇప్పుడు మాట్లాడము. మీరు అశాస్త్రీయంగా ప్రాజెక్టులు చేసారు. ఇవాళ కాళేశ్వరం గర్భగర్భంలో కాలిపోయింది. ఇవాళ అటువంటి పని మేము చెయ్యము. మేము టైం తీసుకొని ఇరిగేషన్ మీద సపరేట్ అసెంబ్లీ సెక్షన్ పెట్టి ఆ రోజు ప్రజలకు రైతులకు అవసరమయ్యే విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు తేపోతున్నామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డినైనా రాహుల్ గాంధీనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారినైనా ఒప్పించే బాధ్యత శక్తి సామర్థ్యాలున్న ఎంపీ మనకు రాబోతుంది. కాబట్టి మనం కష్టపడి తప్పకుండా మనము అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బిఎల్ఏస్ వార్ రూమ్ కు ఇద్దరు మా మిత్రులు జితేందర్ రెడ్డి గారిని పురుషోత్తం రెడ్డి గారిని ఆ యొక్క వార్ రూమ్ కార్యక్రమం అప్పచెప్తే చాలా క్లిష్టంగా పాపాత్ముల పాలన నుంచి విముక్తి చేయడానికి బిఎల్ఎస్ పనిచేశారు, కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేశారు, పెద్దలు పనిచేశారు. మనమందరము ఇబ్బందులు ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్త వాళ్ళ కష్టాలను చూసి ప్రతాపన్న జెడ్పీటీసీలు ఎక్స్ జెడ్పీటీసీలు వచ్చి కూడా మనకందరికి అండగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు మరి కాంగ్రెస్ కార్యకర్తలకు మరి వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మీ అందరికీ మరొక్కసారి శిరస్సు వంచి నమస్కారాలు చేస్తా ఉన్నానని చెప్పి ఊరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ధన్యవాదాలు.